కడప జిల్లా బద్వేల్ రాష్ట్రంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పూర్తయిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే అవసరమైన తీర్మానాలు చేసి పంపామన్నారు. మహానాడులో సీఎం సోమశీల వెనుక జలాలు మరికొన్నిటిని ప్రకటించారని పేర్కొన్నారు. త్వరలో నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన అభివృద్ధి ఫలాలు మనకు అందజేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 కోట్లు అన్ని వార్డుల్లో నీటి సరఫరా మెరుగుపరచడం, పైప్ లైన్లు, వాటర్ ట్యాంకుల అన్నిటి కోసం 77 కోట్లు. రీకన్స్ట్రక్షన్లో అంటే మన హౌసింగ్ కాలనీలు, కొత్తగా కట్టిన కాలనీలు కూడా 27 కోట్లు మంజూరు చేసిండు. అది కాకుండా నాగల్ చెరువు అట్లా రెనోవేషన్ చేయడానికి కోసం, బ్యూటిఫికేషన్ చేయడం కోసం 2 కోట్లు, మొత్తం 102 కోట్ల 51 లక్షలు చేసినటువంటి పనులన్నింటినీ గుర్తు చేసుకుంటూ సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంతో మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజేసినటువంటి విజయ మేడం గారికి, రితీష్ రెడ్డి గారికి, అలాగే మన కృష్ణావసర కమ్మపల్లి గారికి, ఎల్డీఓ గారు, అధికారులు, తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ బద్వేలు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఈరోజు ఉంది. ఎందుకంటే తరచూ మనకు ప్రజల నుంచి వచ్చేటువంటి వెలుగుని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటిని వేగంగా పరిష్కారం చేస్తూ మనము ఈ యొక్క ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అధికారులకు, ఎంపీటీసీలకు, ఇక్కడికి వచ్చిన సోదరి మండలకు, లోకేష్